హోప్ ఇన్ క్రైస్ట్ వీక్షకులందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో షలోం. ఈరోజు మనం యోవేలు గ్రంథం 2nd చాప్టర్ తెలుసుకుందాం. ఈ చాప్టర్ 3 పార్ట్స్లో డివైడ్ చేయబడింది. ఫస్ట్ పార్ట్ మిడతల వల్ల కలిగిన డిస్ట్రక్షన్, సెకండ్ పార్ట్ ఎలాగైతే దేవుడు వాళ్ళు ఉపవాసం చేసి తండ్రిని వేడుకున్నప్పుడు వాళ్ళని ఎలా రక్షిస్తాడనేది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ అనేది మనకి దేవుడు వాళ్ళ పట్ల ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అనేది థర్డ్ పార్ట్. ఈ 3 పార్ట్సే కాకుండా దేవుడు తాను సెకండ్ రాకడలో ఎలా రక్షింపబడతారో, ఎలాగైతే వృద్ధులు యవ్వనులు ఎలాగైతే తనని తెలుసుకుంటారో, తనలో ప్రార్థన చేసిన వారు ఎలాగైతే లెక్కింపబడతారో, ఇది 2వ రాకడ నిమిత్తము కూడా రాసిన కొన్ని మర్మాలను కూడా మనకి యోవేలు 2nd చాప్టర్ తెలియపరుస్తుంది. సో ఇది మనం గమనించినట్లయితే మిడతల వల్ల కలిగిన డిస్ట్రక్షన్ అనేది చాలా గొప్ప డిస్ట్రక్షన్. ఎందుకంటే అగ్ని వెనుక నుంచి అగ్ని వలె మండుచున్న అగ్ని, రాళ్ల వంటి శబ్దం, గుర్రముల రథముల వంటి శబ్దం అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ మనకి యోవేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు. 2వ రాకడ నిమిత్తము తండ్రి ఏర్పరచుకున్న వారు ఉపవాసము చేసి ఆయన యందు ప్రార్థన చేసి ఆయన యందు నిలకడగా ఉంటే తండ్రి ఎలాగైతే వాళ్ళని రక్షించి నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని కూడా దేవుడు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరికా నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశము నివాసులందరూ వణుకుదురుగాక. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుముల వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. యెహోవా ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దాని మీద తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపము పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము